అమలు చేయుటకు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమస్యలో ఉంది. బిల్లుపై సభ్యులు మాట్లాడవచ్చు. ముందుగా సుందరపు విజయ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా కూడా మరి ప్రజలు రైతులు ఈ రాష్ట్ర రైతులకి ఎన్నో సంవత్సరాల కళ పోలవరాన్ని ఎంతో చిత్తశుద్ధితో ఏంటిది బిల్లు అండి స్వర్ణ గ్రామాల గురించి బిల్లు అండి. ఇది ఇరిగేషన్కి ఇచ్చాను అధ్యక్ష పేరు. సారీ అండి. నాయుడు గారు ప్రిపేర్ అవ్వండి 2 నిమిషాలు. అధ్యక్ష, ఈరోజు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల్ని చేరుకునే ఉద్దేశంతో ఏదైతే ఈ స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామంగా ఇప్పటి వరకు గ్రామ సచివాలయం వార్డు సచివాలయంగా పేర్కొన్నటువంటి సచివాలయ వ్యవస్థని ఆ లక్ష్యాలు సాధించే దిశగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మీకు తెలుసు P4 మోడల్ని ప్రతి నియోజకవర్గంలో సచివాలయంలో ఉండేటువంటి వ్యవస్థ ద్వారా ఉండేటువంటి డేటాని కానీ ఆ మార్గదర్శుల ఎంపిక కానీ ఎవరైతే ఉండేటువంటి లబ్ధిదారుల ఎంపిక కానీ జరుగుతున్నటువంటి తరుణంలో ఆ లక్ష్యాల సాధనలో అటు వికసిత భారత్ కావచ్చు స్వర్ణాంధ్ర సాధనలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వీరందరినీ కూడా ముఖ్యంగా ఈ నిర్ణయంతో పాటు మంత్రి గారికి గతంలో కూడా ఎక్కడైతే ఈరోజు వార్డులు ఉన్నాయో వార్డులకు సంబంధించినటువంటి ఆ పేర్ల దగ్గర ఉండేటువంటి బెనిఫిషియర్స్ ఉండేటువంటి ప్రాంతం ఒకటైతే ఆ గ్రామం పేరిట సచివాలయం ఉన్నటువంటి పేరు ఇంకొకటి ఉండటం అనేటువంటిది చాలా ఎక్కువ మోతాదులో ఉండటం అనేటువంటిది మంత్రి గారి దృష్టికి పెట్టడం, ఈరోజు ఆ వెసులుబాటు ఈ బిల్లు ద్వారా జరుగుతుందనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వార్డు నెంబరుతో పాటు గ్రామ సచివాలయం అనేటువంటి పేర్లు ఉన్నటువంటి ఆ పేరు ఒకటవుతుంది. ఏదైతే ప్రాంతం లబ్ధి పొందుతున్నారో ఆ ప్రాంతం వేరుతుంది. అది సరిచేయటానికి ఈ బిల్లు ఉపయోగపడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఏఎన్ఎంస్కి కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కానీ విఆర్ఓస్ కానీ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చారు. వార్డ్స్లోకి వచ్చేటప్పటికి అక్కడ అడ్మిన్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ సెక్రటరీస్ ఉన్నారు, వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు, ప్లానింగ్ ఉన్నారు, ఎమ్యూనిటీస్ ఉన్నారు, శానిటరీ, వీళ్ళందరూ కూడా వికసిత్ భారత్ కానీ స్వర్ణాంధ్ర లక్ష్యాలు చేరుకోవడానికి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ఆ ప్రమోషన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది అధ్యక్ష. వీరిపైన గవర్నింగ్ బాడీ ఎవరనేటువంటిది చిన్న కన్ఫ్యూజన్ ఇంకా సచివాలయ వ్యవస్థలో ఉంది అధ్యక్ష. నేరుగా సచివాలయ సెక్రటరీస్ నుంచి ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ కలెక్టర్ గారు లేకపోతే మున్సిపల్ కమిషనర్సో లేకపోతే ఇతరత్ర అనేక అడ్మినిస్ట్రేషన్స్ మధ్య వారికి ఒక క్లారిటీ ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ ఒత్తిడిలో మీ ద్వారా ఈరోజు డైరెక్ట్గా గవర్నింగ్ బాడీ పైన కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు జిల్లాలకు కూడా పేరు మారుస్తున్నామని చెప్పారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ నుంచి నేరుగా వాళ్ళకి మానిటరింగ్ అనేటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మౌలిక సదుపాయాల సచివాలయంలో మీకు ఇప్పటికే మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడ ఉండే స్టేషనరీ కానీ ఇంటర్నెట్ కానీ సదుపాయాలను కూడా మెరుగుపరచాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ ఈ బిల్ని సమర్థిస్తున్నది. ఎవరన్నా వన్ మోర్ అవకాశం ఇస్తే మాట్లాడతారా?
ఈ బిల్లు పైన? ఓకే సార్. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతమైన లక్ష్యాలతో ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు గ్రామ సచివాలయాలను, వార్డు సచివాలయాలను స్వర్ణ సచివాలయాలుగా, స్వర్ణ వార్డులుగా పేరు మార్చడం వెనుక ఒక ఉన్నతమైన లక్ష్యం ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక దార్శనిక నాయకుడు వచ్చే 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు నిర్దిష్టమైన ప్రణాళికలతో పరిపాలనను సాగించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2020 అన్న, ఈరోజు 2047 అన్న మనకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే. వికసిత భారత్లో లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ లేదా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఈ పేర్లు ప్రజలను ఒక రకంగా మానసికంగా సిద్ధం చేయడమే కాకుండా ఆ లక్ష్యాల వైపు ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ప్రయాణింపజేసేదానికి ఉపయోగపడతాయి అధ్యక్ష. అదే రకంగా ఈరోజు సచివాలయ వ్యవస్థని ఒక రకంగా ప్రక్షాళన చేస్తూ అందరికీ వాళ్ళ విధుల్లో బాధ్యతల్లో స్పష్టత ఇస్తూ, ఇందాక గణబాబు గారు చెప్పినట్లు సచివాలయాల్లో కొన్ని అప్రధాన్య పోస్టుల్లో ఎక్కువ మంది ఉన్నారు. ప్రధానమైన పోస్టులు ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల వెటర్నరీ అసిస్టెంట్ల అవసరం ఎక్కువ ఉంటుంది. అట్లాగే కొన్ని చోట్ల అగ్రికల్చర్ అసిస్టెంట్ల అవసరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సచివాలయాల్లో సిబ్బంది నియామకం విషయంలో కూడా మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయా గ్రామాలు సచివాలయ పరిధిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయా పోస్టుల భర్తీ చేసేదానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒకచోట పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన విభాగాల సిబ్బంది అవసరం తక్కువగా ఉంటుంది, అక్కడ ఉంటారు. కానీ నిజంగా ఎక్కడైతే అవసరమో ఎక్కువ పశుపోషణ ఉండే గ్రామాల్లో వెటర్నరీకి సంబంధించిన వాళ్ళు మనకు అక్కడ తక్కువగా ఉంటారు. అట్లాగే మా దగ్గర రాయలసీమలో హార్టికల్చర్ ఎక్కువగా ఉంది. హార్టికల్చరు ఉద్యానవనాల సాగు ఎక్కువగా ఉన్న సచివాలయాల్లో దానికి సంబంధించి సాంకేతిక సలహాలు ఇచ్చే సిబ్బంది కొరత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి జస్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బిల్లు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలు, 10 సూత్రాల కార్యక్రమం కానీ లేకపోతే ఒక P4 కార్యక్రమం కానీ, వీటన్నిటి ద్వారా ఒక అభివృద్ధికి అసలైన చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చాలా, ఆదర్శవంతంగా ఉండాలా పరిపాలన. అట్లాగే ఒక సంతోషదాయకమైన సంపద సృష్టించే విధంగా రాష్ట్రం తయారు కావాలా. అందులో అన్ని